హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మిమ్మల్ని కాసేపు ఎంటర్టైన్ చేయడం కోసం జంతువులకు సంబంధించినటువంటి కొన్ని ఫన్నీ వీడియో క్లిప్స్ ని తీసుకువచ్చా. ఈ వీడియో మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 20. ఇక్కడ కోతి దగ్గర గంట చేయి చాచగా కోతి ఏదో తినడానికి ఇస్తున్నారని ఆశగా ఆ వేళ్లు తీస్తుంది. తర్వాత అందులో ఏమీ లేకపోయేసరికి చాలా ఫీల్ అయింది. నెంబర్ 19. ఏదైనా ఒక దాని గురించి ఇద్దరు గొడవపడి ఆ గొడవపడిన వాళ్ళకి కాకుండా పక్కనున్న వేరే వాడికి అది దొరికితే అది ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఇక్కడ పెద్ద కోతి చక్కగా యాపిల్ తింటుంటే చిన్న కోతి నాకు కూడా కావాలంటూ ఆ పెద్ద కోతిని పట్టుకోక పెద్ద కోతి ఒక గెంటు గెంటింది. దాంతో యాపిల్ తో సహా చిన్న కోతి కూడా దూరంగా పడింది. అయితే ఇద్దరికి యాపిల్ దొరకలే. మధ్యలోకి చిన్న కోతి వచ్చి దాన్ని తీసుకుని తినేసింది. నెంబర్ 18. ఇక్కడ ఈ గదిలోకి వచ్చినటువంటి కోతిని పట్టేసుకుందామని పకడ్బందీగా ప్లాన్ వేసి దుప్పటితో తలుపు వెనకాల నుంచుని ఉన్నాడు. అయితే ఈ విషయం కోతి గమనించి ఏం చేసిందో తెలుసా? నేను అమరుండ్రా అని మనసులోనికి ఆ తలుపుని గట్టిగా తన్ని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెంబర్ 17. ఎప్పుడైనా మనం ఒక చిన్న విన్యాసం చేసి దానికి ఎవరు చప్పట్లు కొట్టకపోతే ఏం చేస్తాం? మనకు మనమే కొట్టుకుంటాం. ఇక్కడ చింపాంజీ పరిస్థితి కూడా సేమ్ అంతే. ఒక మంచి స్టంట్ చేసింది ఏదో దానికి వచ్చినట్టుగా, కానీ ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడంతో చప్పట్లు దానికి అదే కొట్టుకుని హే నేను హీరో అని మురిసిపోతుంది. నెంబర్ 16. బహుశా ఈ మోటార్ సైకిల్ పట్టుకున్న అతనికి అక్కడే ఉన్న కోతికి ఏమైనా గొడవ జరిగిందేమో. అందుకే ఈ కోతి అతన్ని వదలట్లేదు. దూరం నుంచి ఆమె అక్కడికి వచ్చి కోతి మీద నీళ్లు చల్లినా సరే కోతి మాత్రం ఎక్కడ తగ్గట్లే. ఈ రోజు వీడి పైన అయిపోయింది అన్నట్టుగా మోటార్ సైకిల్ నడుపుతున్న అతన్ని ఎక్కడికి వెళ్ళినా సరే వదలట్లే. మంచి కసి మీద ఉంది, వేసేద్ది. నెంబర్ 15. మీరు కార్టూన్స్ లో టామ్ అండ్ జెర్రీ షోని చాలా సార్లు చూసే ఉంటారు. చాలా మందికి ఫేవరెట్ షో కూడా అదే. అందులో టామ్ అండ్ జెర్రీ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు రియల్ టైం టామ్ అండ్ జెర్రీని కూడా చూడబోతున్నారు. చూడండి, ఇక్కడ ఎలక కోసం పిల్లి తెగ తాపత్రయపడిపోతుంది. ఎక్కడున్నాడా అని వెతుకుతుంది. కానీ ఎలక మాత్రం సైలెంట్ గా టైర్ మధ్యలో దూరేసింది. నెంబర్ 14. ఇక్కడ మేడం గారి భుజం పైన గుడ్లగోవ పిల్ల వచ్చి వాలింది. అయితే మేడం గారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి, గుడ్లగోబే వచ్చి నా దగ్గర రెస్ట్ తీసుకుంటుంది, అది నా రేంజ్ అంటూ వీడియో తీస్తున్న సమయంలో పెట్ట రెట్టేసింది. ఇంకేంటి మేడం గారు అలా చూస్తున్నారు? క్లీన్ చేసుకోండి, మీ కష్టం పగవాడు కూడా రాకూడదండి. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేతులు చాచి ఆడుకుంటున్నారు. అయితే పక్కనే ఉన్న కుక్క ఒరే నేను కూడా ఆడుకుంటానురా, నన్ను కూడా చేర్చుకుంటారా అన్నట్టు హే ఫ్రెండ్స్ నేను కూడా ఆడతాను అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది కూడా జాయిన్ అయిపోయింది. నెంబర్ 13. ఎవరైనా ఇంట్లో కుక్కను పెంచుకుంటూ వాటితో ప్రేమగా ఉంటే ఆ కుక్కలు వాళ్ళని అస్సలు వదలవు. ఏ పని చేసినా సరే నేను వస్తా అంటూ వెంటబడి వచ్చేస్తాయి. ఇక్కడ ఇతని పరిస్థితి కూడా అంతే. హే వానర్ మామ ఏంటి ఎంత ల్యాక్ చేస్తున్నావు? జంప్చే. ఇక్కడ ఒక ప్లేట్ ని గాల్లోకి వేస్తే కుక్కను పట్టుకోమనగా కుక్క చాలా ప్రొఫెషనల్ గా పట్టేసుకుందామని గాల్లోకి జంప్ చేసింది. అయితే కామెడీగా ఆ ప్లేట్ దొరకలేదు. ఫీల్ అయినట్టుంది. ఫీల్ అవ్వకు బ్రో, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. నెంబర్ 12. టామ్ అండ్ జెర్రీ మాదిరిగా పిల్లి ఎలుకను వెతకడం అనేది ముందు వీడియోలో చూశారు. అయితే టామ్ అండ్ జెర్రీ షోనే ఒక పిల్లి చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ని ఒక పిల్లికి చూపిస్తున్నారు. అప్పుడు పిల్లి చూడాలి. ఎప్పుడైతే టామ్ గాడి హెడ్ పైన జెర్రీ గన్ పెట్టిందో అరే ఎలక బ్రో మా ఊరిని ఏం చేయకు బ్రో, మనం ఒకటి ప్లీజ్ వదిలే బ్రో అన్నట్టుగా పిల్లి కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. అంతే, మొత్తం కింద పడేసింది. నెంబర్ 11. ఫ్యాన్ గిరగరా తిరుగుతున్న మాదిరిగా ఈ కుక్క ఒక కర్ర ముక్కను పట్టుకుని తిరుగుతూనే ఉంది. ఏంటి కుక్క బ్రో ఎంతసేపు తిరుగుతావు? నువ్వు అలా తిరిగితే కళ్ళు తిరుగుతాయి, హెల్త్ కి మంచిది కాదు, ఆగిపో. పెద్దలు చెప్తే వినవా? సరే నీ ఇష్టం, తిరుగు. కర్ర వదిలినా సరే కళ్ళు తిరిగినట్టున్నాయి. గిరగరా తిరుగుతూనే ఉంది. చాలా శ్రద్ధతో చాలా డెడికేషన్ తో ఏందిది అన్నట్టుగా టోస్టింగ్ మిషన్ వైపే పిల్లి చూస్తుంది. సడన్ గా బ్రెడ్ బయటకు వచ్చింది. జంపు పిల్లి. నెంబర్ 10. ఇక్కడ ఈ సింహం కాసేపు చక్కగా రెస్ట్ తీసుకుందామనుకుంది. అయితే అనుకునే విధంగా వేరే సింహం వచ్చాడండి సోగ్గాడన్నట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. స్కూల్ బెల్ కొట్టగానే అందరూ ఇంటికి పరుగులు తీసిన మాదిరిగా ఇక్కడ అడవిలోకి వచ్చి జిరాఫీల్ని వదలగా అడివచ్చింది మనకి ఇంక భయం లేదు అన్నట్టుగా పరిగి పెట్టాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కింద పడ్డాయి. నెంబర్ 9. చూడు కోతి బ్రో, నీ మంచి కోసమే చెప్తున్నా. ఉరుకుదామని ఉత్సాహంతో సన్నగా ఉన్న కర్ణ పట్టుకున్నావంటే పడతావు. నేను చెప్పిన మాట అనకుండా రిస్క్ లేకపోతే రస్కో బిస్కెట్ ఏమీ ఉండవంటూ డైలాగులు చెప్తూ జంప్ చేసావా పడతావు. నెంబర్ 8. మీ అందరికి ఒక దూల పిల్లిని చూపించబోతున్నాను. ఎక్కడ పిల్లి పక్క నుంచి ఎవరు నడుచుకుంటే వెళ్తే ఒకటి పీకుతుంది. అయితే ఆ పీకే కంగారులోనే
కింద పడింది. నెంబర్ 7. ఏ టామీ వెనక్కి తిరుగు, వెనకాల బూచోడు ఉన్నాడు. హే, బూచోలికి భయపడే బాడీ అనుకున్నావా? నేను తిరుగుతా, ఏం చేస్తావు చూడు. ఓ అమ్మా, ఈడేంటి బూచోడు కన్నా దారుణంగా ఉన్నాడు. హే, ఎవడా నువ్వా? రావు నుంచుందో చాలు కానీ కాసేపు ఈత కొట్టరా. నెంబర్ 6. ఇక్కడ ఈమె తను పెంచుకుంటున్న చిల్లక్కి చిన్న మ్యాజిక్ చేసి చూపిద్దామనుకుంది. దానికోసం తప్పటిగాల్లోకి వేసి పక్కకి వెళ్ళిపోయింది. చిలక అది నిజమనుకుని భయపడిపోయింది. వానరమ్మ ఏం చేస్తున్నావు? దాక్కుంటున్నావా? దాకు. మమ్మీ, వానరమ్మ ఏమైపోయింది? ఏదో పెద్ద రౌడీలాగా పిల్లి నుంచుంది. అయితే కుక్క గిండి గంటేసరికి టమాల్మని పడిపోయింది. ఈ పిల్లి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా? ఏందిరా నన్ను గంటేసి నువ్వు పారిపోతున్నావు? నెంబర్ 5. దూరంగా విసిరిన కర్ర తెమ్మని కుక్కకి చెప్పగా ఆ కుక్కలు కర్ర తెచ్చింది, కానీ చేతికి ఇవ్వలేదు. కొన్ని మీద ఒకటి పీకింది. ఏం ఫీల్ అవ్వు బ్రో, ఇదంతా కామనే. కామన్ ఏంటి బ్రో? కోన్ను పగలు దొబ్బింది బ్రో. నెంబర్ 4. ఈ పిల్లి కేవలం జస్ట్ మియావ్ అందంతే. దాంతో ఎన్ని రింగ్ టోన్స్ వస్తాయో చూడండి ఒకసారి. సారీ, వినండి. లేదు, చూస్తూ వినండి. నెంబర్ 3. మనం ఏదైనా మంచి సీరియస్ గా ఏదైనా పనిలో ఉన్నప్పుడు పక్కనోడు మచ్చా ఈ చూడు మచ్చా చూడు మచ్చా అంటే మనకి ఎలా అనిపిస్తుంది? 2 పీకాలు అనిపిస్తుంది. ఈ కోతి అది చేసింది. మచ్చా చూడు మచ్చా బాగుందా? రే, నేను సీరియస్ గా మ్యాచ్ చూస్తున్నా, డిస్టర్బ్ చేయకు. చెప్తుంది నీకే అర్థం కదా. నువ్వు ఎలా విన్నావురా? 2 పీకాలే. ఈ మనుషులంతా ఇంతే, దెబ్బ పడితే కానీ లైన్లోకి రారు. ఏ భలే ఉంది తెడ్డి, ఇప్పుడు దీంతో బాక్సింగ్ చేస్తా. ఏ డిష్యూమ్. ఏ ఏంది మా ఫ్రెండ్ గాని కొట్టావు? నా సంగతి చెప్పమంటావా? చారీ చూసుకోలే. నెంబర్ 2. ఇక్కడ డోర్ తీయగానే కుక్క ఎంతో ఆనందంతో గంతుకుంటూ బయటకు వచ్చింది. థ్యాంక్స్ అక్కే, లోన్ ఏసీ పెట్టించొచ్చు కదా, ఒక్క పోసేస్తుంది. అమ్మయ్య, కాసేపు టేబుల్ మీద రెస్ట్ తీసుకుందాం. ఏందక్క ఎంత పెద్ద ప్లాన్ వేసావు? అర్థం లేదని ముందు చెప్పాలిగా. ఈ వీడియో క్లిప్ని చూసిన తర్వాత అందరికీ అనిపిస్తుంది విజ్ఞాన ప్రదర్శనలు చేస్తే అసలుకే మోసం వస్తుంది. ఇక్కడ ఇసుకలో దాక్కుని తన ఫ్రెండ్ ని భయపెడదాం అనుకున్నాడు. అయితే వాడు చూసుకోకుండా తొక్కుకుండా పోయాడు. రసూరిగా నన్ను భయపెడదాం అనుకున్నావా? బాగా అయిందా? నెంబర్ 1. మనకు వీధిలో కనిపించే కుక్కలు డైరెక్ట్ గా పులుల్ని సింహాల్ని చూడలేవు, కానీ అవి బొమ్మల్ని చూస్తే మాత్రం భయపడతాయి. మామూలుగా భయపడవు, పరుగులు తీస్తాయి. హే వానర్, నేను వచ్చేసా. ఓ అమ్మ, జర్రుండి చచ్చిపోయావుండ్రా. అయినా ఈ పులి బొమ్మగాడిని ఎందుకు తీసుకొచ్చావరా? ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.